తప్పనేది చెప్తున్నా అధ్యక్ష. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. థ్యాంక్ యూ. యార్లగడ్డ వెంకట్రావు బ్రీఫ్గా. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోండి అధ్యక్ష, 4 నిమిషాలు. నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గురించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేద్దాం అనుకున్నాను అధ్యక్ష. ఇండియన్ స్టాంప్స్ 1899 యాక్ట్ బదులుగా నూతన ఏపీ స్టాంప్ యాక్ట్ తీసుకొస్తే కనుక దాదాపు 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో 11% వాటా ఆర్జించే విభాగమైన రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగం 1864 సంవత్సరం నుంచి పనిచేస్తున్న పురాతన శాఖ ఆస్తులకు రిజిస్టర్డ్ పత్రాల ద్వారా హక్కు కల్పించి రక్షించడం ఈ శాఖ యొక్క లక్ష్యం అధ్యక్ష. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఈ విభాగం రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సేకరిస్తుంది. కానీ ప్రస్తుత రిజిస్టర్ కార్యాలయ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అధ్యక్ష. అనేక కార్యాలయ అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేకుండా ఉండే పరిస్థితి, పట్వాడా భూములు, కామన్ సైట్స్ అన్యాక్రాంతం కావడానికి కారణాలు గుర్తించి ప్రభుత్వ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ప్రత్యేక రిజిస్టర్ కార్యాలయం జోన్ కోడ్ చొప్పున ఏర్పాటు చేస్తే కొంతవరకు ల్యాండ్ గ్రాబింగ్ తగ్గే అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో అసలు అన్ని కామన్ సైట్లు అన్యాక్రాంతం అయిపోయినాయి అధ్యక్ష. అది ఇది అని లేకుండా మొత్తం కామన్ మంచి సక్రమ లేఅవుట్లో ఉండాల్సిన కామన్ ఫ్లాట్ కూడా ఎక్కడ లేని పరిస్థితి అధ్యక్ష. ప్రస్తుతం ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లించే వారికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే వాళ్ళకి కనీస విలువ మర్యాద కల్పించాల్సిన అవసరం ప్రభుత్వమే ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. యూజర్ ఛార్జీలు దస్తావేజ్కి 500 రూపాయలు కొనుక్కున్న వాళ్ళ నుంచి వసూలు చేసే యూనిట్ ఛార్జీలు కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ యొక్క ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరంగా కూడా ఉంది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ సేవలు పొందే సమయంలో రిజిస్టర్ కార్యాలయం వద్ద రోడ్ల మీద జనం ఎండకి, గాలికి, వానికి బయట నుంచునే పరిస్థితి ఈవెన్ పట్టణ రిజిస్టర్లో కూడా చూడవచ్చు అధ్యక్ష. విజయవాడ మెయిన్ నగరం ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగే ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించి పన్ను చెల్లించే వాళ్ళకి కనీస మర్యాద కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే రాష్ట్ర ఆదాయంలో ముఖ్య పాత్ర పోషించే సబ్ రిజిస్టర్ ఆఫీసును మెరుగుపరిచి వాటిని సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రానికి నిర్దిష్ట ఏపీ స్టాంప్ చట్టం అవసరం అధ్యక్ష. నేను కొంచెం దీని మీద రీసెర్చ్ చేసే అధ్యక్ష. 1956లోనే కర్ణాటక ఆ రాష్ట్రం ప్రత్యేకంగా వాళ్ళ స్టాంప్ డ్యూటీ చట్టం వాళ్ళది ఉంది అధ్యక్ష. తర్వాత గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, రాజస్థాన్ కానీ 1999 కన్నా ముందే వాళ్ళ స్టేట్ స్టాంప్ చట్టాలు పెట్టుకున్నాయి అధ్యక్ష. ఇలాంటి సంస్కరణలు మనం కూడా చేస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే రాజస్థాన్లో అయితే గుజరాత్లో అనుకుంటా అధ్యక్ష, గుజరాత్లో గో సంరక్షణ నిధి కట్టే స్టాంప్ డ్యూటీపై 10% సెస్ సేకరించి రీసెర్చ్ పేపర్ తర్వాత అది. అలాగే మన ఒంగోలు జాతి మన రాష్ట్రానికి ప్రైడ్ అయిన ఒంగోలు జాతికి కూడా 5% సెస్ ఇస్తే ఆ జాతి అంతరించిపోకుండా ఉంటుంది అధ్యక్ష. అలాగే 99లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్డు వ్యవస్థ ద్వారా కంప్యూటరీకరణతో చాలా అభివృద్ధి చెందింది అధ్యక్ష రిజిస్ట్రేషన్ శాఖ. కానీ తర్వాత అతిగతి లేని పరిస్థితి. గత ప్రభుత్వంలో సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ అడ్డుగోలుగా చేసిన పరిస్థితి అధ్యక్ష. సబ్ రిజిస్టర్ ఆఫీసులో కాకుండా గ్రామ సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజల కష్టాలు పోతాయని నమ్మబలికింది. కానీ అరాకొర సదుపాయాలు కల్పించి పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. పట్టాదారు పాస్ పుస్తకాలు ఫోటోలు వేసుకుంటాం, రీసర్వే చేసుకుంటాం, రాళ్ల మీద ఫోటోలు వేసుకుంటాం తప్ప ప్రభుత్వ ఖజానా నష్టం తప్ప లాభం చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అనేక మంది బాధితులు వాళ్ళ ఆస్తులను కాపాడుకోలేక రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేసే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. 209 రిజిస్టర్ కార్యాలయంలో అద్దె భవనాల నుంచి మార్చి తక్షణం కొత్త భవనంలో రావాల్సిందిగా కోరుతూ ఎన్డీఏ సారథ్యంలో ఉన్న టెక్నాలజీ వాడి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రంగాన్ని గాడిలో పెట్టడం కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఏపీ స్టాంప్ యాక్ట్ తెస్తే రాష్ట్రానికి 2000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని గౌరవ మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. The Indian Stamp Act is an age-old act, Adhyaksha. Still, it has no enforcement and provisions to collect the arrears like that income tax act, Adhyaksha. అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 5 రాష్ట్రాలకి ఒక 5 రాష్ట్రాల దాని మీద అధ్యయనం చేసి మనకు కూడా ఉపయోగపడితే రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం 2000 కోట్లు ఈ టైంలో వస్తాం. ఇది వర్కౌట్ పరిశీలించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అధ్యక్ష. మంచి సూచన. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. 3 నిమిషాలు మాట్లాడతాను.